ఈరోజు ఒక షార్ట్ వీడియో తీయడం జరిగిందండి. ఇది ఈరోజు ప్రపంచ ఆదిన సందర్భంగా ఇదేంటంటే మన కాశ్మీర్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇది ఒక లంబసింగి ఒక ప్లేస్ అనమాట. ఇది మనం లంబసింగి వెళ్ళే దారిలోని మనకి నర్సీపట్నం నుంచి చింతపల్లి రోడ్లో మనం లంబసింగి ప్రయాణించే తోవలోనే ఇవన్నీ హట్స్ అనమాట. ఇది ఎవరైతే లంబసింగిలో ఉంటారో వీళ్ళందరూ కూడా ఆదివాసీలు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం వీళ్ళు రోడ్ సైడ్ పక్కనే హట్స్ లాగా వేసి వాళ్ళు బ్యాంబోస్ కానీ బ్యాంబో చికెన్ కబాబ్స్ అన్నీ కూడా వాళ్ళు సొంతంగా మ్యారినేటెడ్ చేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. ఇవి తినడానికి చాలామంది ఇవి చూసి విజిటర్స్ బయట నుంచి ఎవరైతే స్టేట్స్ నుంచి వస్తారో చాలా స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇవి తీసుకుంటారు. ఇది చూసినట్టయితే మనం లంబసింగి వెళ్ళే ఒక తావు అనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది స్పెషల్గా అక్కడ ఆదివాసులు ఎవరైతే ఉంటారో లంబసింగిలోని చెరువులు వేను ఈ ప్లేస్ అనమాట. ఇది వ్యూ పాయింట్ దగ్గరలోని. అక్కడ వాళ్ళు ఏంటంటే ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నీ A to Z మనకి సిటీలో అయితే ఏ విధంగా దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి న్యాచురల్గా దొరుకుతాయి. మనం ఎవరైనా సరే ఇక్కడ విజిట్ చేసేలా ఉంటాయి. కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ ఒకటే, ఈ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి ఇవి పర్చేజ్ చేయండి. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆదివాసులు ఎవరైతే. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అయిన తర్వాత మేము సేమ్ అదే నైట్ స్టేకి ఇక్కడ ఉన్నాం. నైట్ స్టేలో మనకి అక్కడ అన్ని ఎవ్రీథింగ్ బ్యాంబో చికెన్ కానీ బ్యాంబో పులావ్ బ్యాంబో బిర్యానీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వన్ ఆఫ్ ద అక్కడ ఏంటంటే పర్సన్ వచ్చి ఇక్కడ బ్యాంబో చికెన్ బిర్యానీ చేస్తుండే అనమాట. అది చాలా అద్భుతంగా చేశాడు. మనం సిటీలో ఏంటంటే స్టార్ హోటల్లో తిని ఆయన యొక్క టేస్ట్ ఏంటంటే మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే మన లైవ్ చూపిస్తారనమాట. ఇతను చూడండి ఏ విధంగా రైస్ చేస్తుండ్రో, మ్యారినేటెడ్ రైస్ అండ్ చికెన్ అనమాట. హాఫ్ బాయిల్డ్ చికెన్ చేసి దాన్ని రైస్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఏదైతే రిసార్ట్ ఉందో ఆ రిసార్ట్కి విజిట్ చేయడం జరిగింది. ఇది అక్కడ ఉన్న రిసార్ట్ అనమాట. చూడండి ఏ విధంగా హట్స్ అనమాట. వన్ ఆఫ్ ద చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఇది లంబసింగి. ఇక్కడ ఏంటంటే మనకి వ్యూ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆన్ ద వేలో చాలా ఉంటుంది అనమాట. ఆ డ్యామ్ ఒకటి ప్లస్ ఇక్కడ మెయిన్ చూడవలసింది వచ్చింది ఏంటంటే వ్యూ పాయింట్. చాలా అద్భుతమైన ప్లేస్ అది వ్యూ పాయింట్ అనేది లంబసింగిలోని. నెక్స్ట్ డ్యాము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆన్ ద వేలోనే చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి మీరు చూడవలసినవి. అండ్ ఇక్కడ ఏంటంటే -డిగ్రీ ఎనీ డే అనమాట. ఎప్పుడు కూడా మనకు కూల్ ప్లేస్ అనమాట. ఇది -డిగ్రీలో ఉంటుంది. ఇది ఏంటంటే ఎక్కువ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ -డిగ్రీలో 3 months మాత్రమే ఇక్కడ వెరీ కోల్డ్గా ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. దిస్ ఓన్లీ 3 months అండ్ 4 months. ఇక్కడ చూసినట్టయితే టూరిస్టులు మాత్రం చాలా విపరీతంగా వస్తూ ఉంటారు ఈ 3 months. మనకి చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా కాంటాక్ట్ చేయవలసి ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. మన గూగుల్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మనం ఏంటంటే సిటీ నుంచి ఎక్కడికో వేరే స్టేట్కి వెళ్ళి మనం అదర్కి ఇస్తూ ఉంటాం, కానీ చూడండి ఎక్సలెంట్ ప్లేస్. థ్యాంక్ యూ. ఇది ఏంటంటే వ్యూ పాయింట్ అనమాట. మనం చూస్తున్నట్టయితే ఆన్ ద వేలో ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. చూడండి ఫాగ్స్ ఏ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.